రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు అడ్డం పడితే గుండెపోటు ప్రమాదం ముంచుకొస్తుంది. ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది. దాని పేరు డీవీటీ. డీప్ వెయిన్ థ్రాంబోసిస్గా పిలిచే ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వుగడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది. కాళ్లలోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి ఊపిరితిత్తుల్లోకి కూడా చేరి ప్రాణాపాయ పరిస్థితులను తెచ్చిపెడుతుంది. ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే డీవీటీ జబ్బు అసలు ఎందుకు వస్తుందో, దీనికి ఎలాంటి చికిత్స అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో తల నుంచి కాళ్ళ వరకు ప్రతి అవయవానికి ప్రాణాధారమైన రక్తాన్ని మోసుకెళ్లేందుకు మన ఒళ్లంతా ధమనులు, సిరల రూపంలో రక్తనాళాలు ఉన్నాయి. ధమనులు మంచి రక్తాన్ని గుండె నుంచి శరీరమంతా మోసుకెళ్తే, సిరలు చెడు రక్తాన్ని గుండెకు చేరవేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్నిసార్లు సిరల్లో, ముఖ్యంగా కాలి సిరల్లో చెడు రక్తం గడ్డలు కట్టి అక్కడే నిలిచిపోతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని వాడుకలో డీవీటీ అని పిలుస్తారు. శరీర బరువును మోసే కాళ్లలో కదలికలు బాగా తక్కువగా ఉండటం, కాలి సిరల్లో లోపాలు, కాలి కండరాలు బలహీనంగా ఉండటం, ఇవన్నీ కాలి సిరల్లో డీవీటీ ముప్పును పెంచుతూ ఉంటాయి. ఇక తరచూ సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారికి, అనారోగ్యంతో మంచం పట్టిన వారికి, స్థూలకాయులకు, గర్భిణీలకు, ఎక్కువసేపు నిలబడి పనిచేసేవారికి, ఏళ్ల కొద్దీ పిల్స్, హార్మోన్ మాత్రలు వాడుతున్నప్పుడు, ఒంట్లో రక్తం గడ్డకట్టే తత్వాన్ని పెంచే వ్యాధులతో బాధపడుతున్న వారికి డీవీటీ ముప్పు ఎక్కువగా ఉంటుంది. డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటామండి. అంటే కండరాల లోపలలో ఉన్న సిరల్లో రక్తం గడ్డగట్టడం. రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఎందుకు వస్తాయి అంటే మేజర్ సర్జరీ అంటే ఇలా హిప్ సర్జరీ కానీ, మోకాళ్ళ మార్పిడి కానీ, తుంటి మార్పిడి సర్జరీ తర్వాత కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఐసీయూ అడ్మిషన్స్ అంటే డెంగ్యూ జ్వరం కానీ, ఏదన్నా ఎక్కువ రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చినప్పుడు, లేదా ఏదన్నా రోడ్డు ప్రమాదం జరిగి ఎముకలు విరిగినప్పుడు, లేదా స్త్రీలలో హార్మోన్ రీప్లేస్మెంట్ పిల్స్ అంటాం, అంటే ఓసీ పిల్స్ కానీ, ప్రొజెస్ట్రాన్ పిల్స్ కానీ తీసుకున్నప్పుడు, ఇవన్నీ ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. అదే అన్ప్రొవోక్డ్ డీవీటీ అంటే ఏంటంటే జెనెటికల్గా మనకి తెలియకుండానే మన శరీరంలో రక్తం చిక్కబడే స్వభావం ఉండటం వల్ల రక్తం గడ్డలు కడుతుంది. దాన్ని అన్ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. ఈరోజు మనం ఎక్కువ మారిన జీవన శైలి వల్ల ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చొని, నించొని పనిచేసే అలవాటు వచ్చింది. అండ్ వాకింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ తగ్గిపోయాయి. దానివల్ల ఎక్కువ కాళ్ళల్లోనే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ చేతుల్లో కూడా చూస్తాం, కానీ చాలా తక్కువ చూస్తాం. డీవీటీ బారిన పడ్డప్పుడు ఒక కాలు గాని, తొడ గాని ఎర్రగా కందిపోయి బాగా వాచి నడవటం కష్టంగా మారుతుంది. కానీ మనలో చాలామంది దాన్ని కాలు బెణికిందనో, నరం బిగిసిందనో, కంకు దెబ్బ ఏదో తగిలిందనో ఇలా రకరకాలుగా సర్ది చెప్పుకుంటూ ఉంటారు. దీంతో విలువైన కాలమంతా వృధా అయిపోయి డీవీటీ మరింతగా ముదిరిపోతూ ఉంటుంది. కాలి సిరల్లో రక్తపు గడ్డలు ఏర్పడినప్పుడు చెడు రక్తం కిందే నిలిచిపోతుంది. దీంతో కాలికి మంచి రక్తం సరఫరా తగ్గిపోతుంది. కాలు నల్లబడిపోతుంది. చివరికి ఒక్కోసారి కాలు కుళ్ళిపోయే ప్రమాదకర పరిస్థితి కూడా తలెత్తవచ్చు. కాలి సిరల్లో ఏర్పడిన ఆ గడ్డలను సకాలంలో చికిత్సతో కరిగించకపోతే అవి రక్త ప్రసారంలో కలిసి మెల్లగా పైకి ప్రయాణించి గుండెలోకి చేరుతాయి. అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లోని సన్నటి రక్తనాళాల్లో ఇరుక్కుపోతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాణాపాయ స్థితి. డీవీటీ జబ్బు ఎందుకు ప్రమాదకరం అంటే ఈ రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టిన రక్తం గడ్డలు నిదానంగా గుండె ప్రవహించి గుండెకి చేరి అక్కడి నుంచి ఊపిరితిత్తులకు చేరుతుంది. ఆ ఊపిరితిత్తులలో చిన్న రక్తనాళాల ద్వారాలోకి వెళ్ళి గాలి తీసుకోవడం కూడా కష్టంగా మారి అది ప్రాణాంతకమైన పరిస్థితికి దారితీస్తుంది. అందువల్ల దీన్ని ప్రమాదం. డీవీటీ జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయంటే సడన్గా కాళ్ళలో వాపు రావటం, పిక్కల దగ్గర కండరాలు గట్టిగా ఉండటం, తొడ దగ్గర కండరాలు చాలా గట్టిగా అవటం వల్ల చాలా విపరీతమైన నొప్పితో వస్తారు.
వచ్చినప్పుడు మనం జస్ట్ వాళ్ళకి డాప్లర్ టెస్ట్ అంటాం, కలర్ డాప్లర్ స్కానింగ్ చేసి అసలు ఆ వాపు ఎందుకు వచ్చింది, రక్తనాళాల్లో రక్తం గడ్డ ఎక్కడుంది అని నిర్ధారించవచ్చు. అది ఊపిరితిత్తులకి వెళ్ళిందా లేదా అని తెలియడానికి మనం సిటీ పల్మనరీ యాంజియోగ్రఫీ అనే ఒక టెస్ట్ ద్వారా ఆ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిందా లేదా అని మనం నిర్ధారించుకోవడానికి మనకి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. కాళ్లలోని సిరల్లో డీబీటీని నిర్ధారించుకునేందుకు సాధారణంగా యాంజియోగ్రామ్, డాప్లర్, అవసరమైతే న్యూక్లియర్ మెడిసిన్ పరీక్షల్ని చేస్తారు. డీబీటీ అని నిర్ధారణ అయిన తర్వాత పేషెంట్ వయస్సు, జీవనశైలిని బట్టి 3 నుంచి 6 నెలల వరకు చికిత్సను అందిస్తారు. డీబీటీకి ఇచ్చే చికిత్స అంతా యాంటీ కోయాగ్యులేషన్ పద్ధతిలోనే ఉంటుంది. పరీక్షలో రక్తపు గడ్డ ఉందని తేలినప్పుడు ఆ గడ్డ పైకి ప్రయాణించి ఊపిరితిత్తులకు చేరకుండా ఉండేందుకు హెపారిన్ వంటి బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్లను ఇస్తారు. పరిస్థితి ప్రమాద స్థితిని దాటినప్పుడు రక్తపు గడ్డల్ని కరిగించే మందుల్ని మొదలు పెడతారు. పేషెంట్ పరిస్థితిని బట్టి ఈ మందుల్ని కొన్ని సంవత్సరాల పాటు, ఒక్కోసారి జీవితకాలం పాటు కూడా వాడాల్సి ఉంటుంది. ఇక వాపు తగ్గటం కోసం నిత్యం కాళ్లకు కంప్రెస్డ్ స్టాకింగ్స్, క్రేప్ బ్యాండేజ్లను వాడాల్సి ఉంటుంది. కాళ్ళల్లో రక్తగడ్డలకి చికిత్స ఎలా ఉంటుందంటే దీనికి చికిత్స 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మందులు అనమాట. మందులు అంటే యాంటీకోయాగ్యులెంట్స్ అంటాం. ఈ యాంటీకోయాగ్యులెంట్స్ మందులు మనం వ్యాధి నిర్ధారించుకున్న తర్వాత దాన్ని 3 నుంచి 6 నెలల కాలం వరకు వాడాల్సి ఉంటుంది. కొంతమందికి అయితే అవి కంటిన్యూస్గా టెస్ట్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ కూడా వాడాల్సిన అవసరం రావచ్చు. అండ్ ఈ కొత్త పద్ధతులు వచ్చేసి ఫార్మకో మెకానికల్ థ్రాంబోలైసిస్ అంటాం. అంటే తొడ దగ్గర కానీ మోకాల కింద కానీ చిన్న కెథెటర్ అనేది ప్రవేశించి దాని ద్వారా మనం రక్తం గడ్డ కరిగించడానికి కొత్తగా మందులు వచ్చినాయి. లైక్ యాక్టిలైజ్ కానీ, రీటెప్లేజ్ అని, ఆల్టెప్లేజ్ అని ఇలాంటివి మెడిసిన్ ఇచ్చి మనం ఆ రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం, ఇన్ కేస్ అవసరమైతే స్టంట్ వేయటం కూడా జరుగుతుంది. ఈ స్టంట్ వేయటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ డీవీటీ వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది అన్నమాట. డీవీటీ జబ్బుని నివారించుకోవడానికి ఎక్కువ హైడ్రేషన్ అంటాం. హైడ్రేషన్ అంటే ఎక్కువగా వాటర్ తీసుకోవటం అండ్ ఫ్రీక్వెంట్గా వాకింగ్ అవి చేయటం. ఏదైనా మేజర్ సర్జరీ ఉంటే ముందుగానే డీవీటీ ప్రోటోకాల్ అంటాం. అంటే ఏంటంటే రక్తం గడ్డగట్టకుండా వాళ్ళకి కొంత యాంటీకోయాగ్యులెంట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనకి లాంగ్ ఫ్లైట్ జర్నీస్ ఉంటే మధ్యలో లేచి ఎవ్రీ 2 అవర్స్కి నడవటం, కూర్చున్నప్పుడు టిప్ టో మూమెంట్స్ అంటాం. ఇలాంటి పద్ధతులు పాటించడం వల్ల మనం డీవీటీ రాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏదైనా లాంగ్ జర్నీ కానీ, ప్రెగ్నెన్సీలో కానీ స్టాకింగ్స్ అంటాం. స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల కూడా మనం డీవీటీ రాకుండా మనం నివారించుకోగలుగుతాం. కాలి రక్తనాళాల్లోని రక్తపు గడ్డల్ని ప్రస్తుతానికి చికిత్సలతో కరిగించినా ముందు ముందు కాళ్లలో మళ్లీ సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాళ్ల మీద సిరలు ఉబ్బిపోవటం, కాళ్ల మీద మానని పుండ్లు పడటం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్యల్ని అధిగమించేందుకు డీబీటీ బాధితులు నిత్యం కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇక కాళ్లలో డీబీటీ వంటి రక్తపు గడ్డలు రాకుండా నివారించుకునేందుకు నిత్యం వ్యాయామం చేయటం ఒక చక్కటి మార్గం. నడక చాలా ఉత్తమం. రోజు 4 నుంచి 5 కిలోమీటర్లు నడిస్తే ఈ ముప్పు బాగా తగ్గుతుంది. గర్భిణీలు, ఇటీవలే కాన్పోయిన వారు, గర్భనిరోధక మాత్రలు వాడే స్త్రీలు వీరంతా కూడా కాళ్లల్లో కదలికలు ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళని తరచూ కదిలిస్తూ ఉండాలి. దీర్ఘకాలంగా మంచం మీద ఉండే పక్షవాతం, క్యాన్సర్ బాధితులు కూడా డీబీటీ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తరచూ డాక్టర్లతో చర్చిస్తూ ఉండాలి. నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి, అసౌకర్యం కలుగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి.